హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మా లంచ్ లోకి స్పెషల్స్ దోసకాయ పప్పు, దొండకాయ 65, అలాగే ఆవకాయ పచ్చడి, నెయ్యి, వీటితో పాటు వేడివేడి అన్నం. ఇంట్లోనే దొండకాయ 65 ని చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా మనం దొండకాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా తరిగిన దొండకాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వచ్చిన వాటర్ తోనే పిండి కలపాలండి మనం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, కొంచెం బియ్యం పిండి మనకి క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం శనగపిండి వేసి కలుపుకోవాలి. శనగపిండిని మనం చూస్తూ కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకూడదండి. మనకి ఇందులో నుంచి వచ్చిన వాటర్ తోనే మనం పిండంతా కలుపుకోవాలి. అలా అని శనగపిండి మరీ ఎక్కువగా వేయకండి, అప్పుడు మనకి పకోడీలాగా అయిపోతాయి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ లోకి డీప్ ఫ్రై కి ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కూడా చాలా మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. దీన్ని గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫైనల్ గా 4-5 పచ్చిమిర్చి, అలాగే వీటితో పాటు కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ 65 అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం